నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గురువారం రోజున ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలు మొదలైనవి. ఇందులో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లు, అలాగే వివిధ పార్టీల కార్యాలయాల అభ్యర్థులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీస్ శాఖ, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, వివిధ పార్టీ కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి పట్టభద్రులు టీచర్స్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులము, యువజన నాయకులు, ఎన్ఎస్సీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. నిజంగా ఈరోజు ఓటర్స్ స్పందన చూస్తూ ఉంటే నరేందర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే రానున్న రోజుల్లో మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు సుమారు 56,000 ఉద్యోగాలు తక్కువ కాలంలోనే ఫిలప్ చేయడం జరిగింది. ఆ నమ్మకంతోనే ఇలా యువకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయడం జరుగుతూ ఉంది. అలాగే టీచర్ సెలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి మేము బలపరిచిన క్యాండిడేట్ అభ్యర్థి గారికి 1% DA ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పి నిర్ణయించారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఓటింగ్లో పాల్గొన్నటువంటి యువకులకు, ఉపాధ్యాయులకు మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున సిరికొండ మండలం నిజామాబాద్ రూరల్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓటర్లకు విజ్ఞప్తి ఏమనగా, ఈరోజు పోటీలో మన అంగిరెడ్డి గారు గ్రాడ్యుయేట్ తరఫున, కుమ్రయ్య గారు టీచర్ ఎమ్మెల్సీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఓటర్లు దయచేసి ఈ అంగిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు మరియు కుమ్రయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి బీజేపీ పార్టీ ప్రతిపక్షాల మీద పోరాడడానికి, అడగడానికి, ప్రశ్నించే గొంతు చాలా వ్యక్తులు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఓటేసి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ దేశం లోపల ధర్మం మీద పోరాటం చేసే ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి 500 ఇస్తే 5,000 ఇస్తే డబ్బులు పంచుతున్నటువంటి కాంగ్రెస్